ఒక వ్యక్తి ఒక స్థలంలో కూర్చొని ఒక పుస్తకాన్ని రాసి ఇదే గ్రంథం అని చెప్పడం, ఈ గ్రంథానికి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని పుస్తకాలు లాంటి పుస్తకం కాదు ఇది. సాధారణ ఒక పుస్తకం దాంట్లో ఒక రచయిత ఉంటాడు, అలాగే దీనికి కూడా ఒక రచయిత ఉన్నాడు. ఆ రచయిత పేరే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఈ 66 పుస్తకాలు కలిగిన ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ 40 మంది రాశారు. ఈ 40 మంది ఏ ఒక్కరికొకరితో ఇప్పుడు మాట్లాడలేదు. ఈ పరిశుద్ధ గ్రంథం పూర్తయ్యేసరికి 1500 సంవత్సరాలు పట్టింది. అంటే ఆ పుస్తకంలో ఉన్న క్రెడిబిలిటీ, నాకున్న విశ్వసనీయత. 3 ఖండాల్లో రాశారు ఈ గ్రంథాలు. ఆయా కాలంలో, ఆయా సమయాల్లో, ఆయా వ్యక్తులు. ఆ రాసిన వారిలో రాజులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, వైద్యులు ఉన్నారు, శాస్త్రజ్ఞులు ఉన్నారు, పామరులు కూడా ఉన్నారు. హల్లెలూయా. 3 భాషల్లో బైబిల్ రాయబడ్డది. పాత నిబంధన అంతా హెబ్రీ భాష, కొత్త నిబంధన అంతా గ్రీక్ భాష, అరబిక్ భాషలో రాయబడ్డది. హల్లెలూయా. దేవుడు ఇలా జాగ్రత్తనండి. బైబిల్ని మనం 3 భాగాలు చేయొచ్చు. మన సహజంగా అనేది ఏంటంటే పాత నిబంధన, క్రొత్త నిబంధన. కానీ నేనంటాను బైబిల్ని వాస్తవంగా 3 భాగాలు చేయాలి. ఈరోజు వాక్యం విని తర్వాత నీకు అర్థమవుతుంది బైబిల్ని మనం 3 భాగాలు ఎందుకు చూడాలి. ఒకటి పాత నిబంధన, 39 పుస్తకాలు కలిగిన గ్రంథం. రెండో భాగం 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త ఒక భాగం. మళ్ళీ అపోస్తలుల కార్యం నుంచి మిగతావన్నీ కూడా క్రొత్త నిబంధన. హల్లెలూయా. హల్లెలూయా. ఇది మీ మనసులో ఉంచుకోండి. మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. పాత నిబంధన, సువార్తలు, మూడోది క్రొత్త నిబంధన. మీరు అనొచ్చు మరి క్రొత్త నిబంధనలోనే కదా ఇవి ఉన్నాయి. నువ్వు అన్నట్టే. కానీ ఈరోజు సత్యం ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. హల్లెలూయా. సో మీరు చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం నేను స్వీకరిస్తాను నేను ఆశిస్తున్నా. ఇందాక చదువుతున్నప్పుడు సౌదుడు ముగింపులో మాట అన్నాడు. ఆయన వస్తాడనేది మరి ఏది? మన పితరులు కూడా చనిపోయారే. సృష్టి ప్రారంభం ఎలాగైతుందో అదే నియమంలో ఏర్పడుతుంది. ఆయన రాడా? వస్తానన్నాడు, రాడా? ఈరోజు మనలో చాలా మంది ఇక్కడ నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తున్నావు, కొంచెంసేపు అయితే ఇందులో చేయి ఉంచుతావు, ఇందులో పాత్ర వహిస్తున్నాను. ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఆయన వస్తానన్నాడు కానీ ఎప్పుడు వస్తాడో నాకు తెలియదు కానీ అనే ఉద్దేశంతో, ఆయన వస్తాడో రాడో కూడా తెలియదు అనే ఉద్దేశంతో ఈ భూమి మీద ఆస్తులు, ఉపాస్తులు మరి ఎంతంత కాదు పెరుగులాట. హల్లెలూయా. మీలో సినిమాల గురించి ఎంతమంది తెలుసు నాకు తెలియదు. అలాగే నన్ను గుడ్డు పెట్టి చూడవద్దా. సినిమా అనేది ఒక జ్ఞానం. అది అందులో అది చూసి నువ్వు వాడైపోయి మనకు కాదు దాని ఉద్దేశం. సినిమా రిలీజ్ అవ్వకముందు మీరు కొంతమంది తెలిసి ఉండొచ్చు, ట్రైలర్స్ అంటారు అట్లా. ఇప్పుడైతే కొద్దిగా ప్రోమోస్ అంటారు అట్లా. అంటే సినిమా మొత్తం అంతా రిలీజ్ అవ్వకముందు దాన్ని చిన్న క్యాప్షన్ ఇస్తాడు, దాన్ని ట్రైలర్ అంటారు. ఆ ట్రైలర్ ఇచ్చి లాస్ట్లో ఒక చిన్న క్యాప్షన్ పెడతాడు అనమాట. ఆ స్క్రీన్ అంతా ఏం పెడతాడండి? విల్ బి రిలీజ్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. ఎప్పుడు వస్తుంది అది? ఆగస్ట్ నెలలో అది సినిమా వస్తుంది. లేదంటే ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఇట్ విల్ బి రిలీజ్డ్. కానీ ప్రోమో మాత్రం ఇస్తాడు, ఒక చిన్న క్యాప్షన్ మాత్రం ఇస్తాడు, ట్రైలర్ ఇస్తాడు. ఇంకొన్ని సినిమాలు ఉంటాయి, మీరు గమనించలేదు, కమింగ్ సూన్. ఏమనంటారు సినిమాని? ప్రోమో ఇస్తాడు. ఆ ప్రోమో చూడగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ఆశపడుతుందంటే ఆ సినిమాలు ఏముంటుంది, ఇదే నాకు సినిమా ఇంకా అద్భుతం ఉండదు. ఆడు ఊరిస్తాడు, నేను కమింగ్ సూన్ అంటాడు. సూన్ అంటే అర్థం ఏంటంటే నెల, సంవత్సరమా? కమింగ్ సూన్ అంటే ఖచ్చితంగా వస్తుంది కానీ
చెప్పలేను అంటే అర్థం ఏంటో తెలుసా, ఆ డైరెక్టర్ కానీ ఆ ప్రొడ్యూసర్ కానీ వాడు ఏం చేస్తున్నాడంటే ప్రేక్షకుల్లో ఒక ఆశ పుట్టించి వదిలేస్తున్నాడు, ఎదురు చూసేలా చేస్తున్నాడు. ఆ మాట ఎవరైనా తెలుసుకోవచ్చు. క్రియేటింగ్ ఎక్స్పెక్టేషన్ ఇన్ యూ. ప్రోమో ఎంత ఉందంటే, ఈ పాట చిన్న క్యాప్షన్ ఎంత సూపర్ ఉందంటే ఆ సినిమా ఇంకెంత బాగుంటుందో. కానీ మాత్రం సౌకర్యంలో లాస్ట్ పడ్డా అంటాడు కమింగ్ సూన్ అంటాడు. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎంతకాలం పడుతుందో తెలియదు. హల్లెలూయా. ఈ సినిమా గురించి ఈ మాటలు నీకు అర్థమై ఉంటే, నా ప్రభుని యేసు త్వరగా వస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. రావడం ఖచ్చితం. వస్తారు. బహుశా ఈ ప్రసంగం పూర్తయ్యేలోపు ఆయన వస్తున్నాడు మనకు తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనైతే వస్తున్నాడు. అసలు ఆయన ఏంటి? హూ ఇస్ హి? హూ ఇస్ దట్ జీసస్? హల్లెలూయా. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని మాట వినాలని ప్రభు పేరు నేను కోరుతున్నాను. దేవుళ్ళారా, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఆయన మాటలు మొదటి భాగంలో 39 పుస్తకాలు పాత నిబంధన, 27 క్రొత్త నిబంధన ఉన్న పుస్తకాల పత్రికలు అని కలిపి. మీ అందరికి నేను మాట చెప్తాను, ఈ బైబిల్ యొక్క సారాంశం అంతా ఓన్లీ వన్ మెసేజ్. ఈ గ్రంథం యొక్క సందేశం అంతా ఒకటే. కలుగును గాక అని పలికినవాడు, శరీరధారిగా మన కోసం వచ్చే రక్తం చిందించినవాడు, మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు, పరలోకమునకు ఎత్తబడినవాడు, ఆయన వస్తున్నాడని చెప్పేది ఈ పుస్తకం. హల్లెలూయా. ఏం చెప్పండి? వస్తున్నారు. మీ పక్కన చెప్పండి, ఇది నాకు ఇచ్చింది ఆయన వస్తున్నాడని చెప్పడానికి. ఆయన నా కొరకు వస్తున్నాడు. చెప్పండి, నేను వస్తున్నాడు. He's coming. Jesus is coming. ఏడు మొహాలు వేసినట్టు ఏడు మొహాలు పెట్టారు. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి చెన్నైలో నేను అక్కడ జాబ్ చేస్తున్నప్పుడు మాకు 2 రోజులు సెలవులు వచ్చాయి. మా ప్రేసి నాన్న హాలిడేస్ వచ్చాయి కదా, డీసీ గోయల్ అయింది, తిరిగేసి వద్దాం అని అంటే అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పాను. ఆ 8th క్లాస్, డాడీ నువ్వు నిజం చెప్పు, తర్వాత హాస్పిటల్ నన్ను ఇచ్చే కదా, నువ్వు సెలవు పరిగెట్టడం మళ్ళీ స్కూల్కి